ఇంత ఏకాంత సేవ అవుతుంటే లక్ష్మి వచ్చి కాస్త కాళ్ళు పట్టేళ్ళు అంటే లక్ష్మీదేవి కాళ్ళు పట్టవలసిందే. స్వామి అసలే ఏకాంతం అరగంట రా రా అంటే వస్తున్నాను అత్తయ్య గారి కాళ్ళు పడుతున్నాను అనవలసిందే. అది వకుళమాత యొక్క గొప్పతనం. అంటే ఎందుకింత కృతజ్ఞత, ఎందుకింత కట్టుబడిపోయాడు స్వామి అంటే, అమ్మా నీ చన్నుల పాలు తాగానమ్మా కృష్ణుడిగా, ఈ జన్మలో కూడా అంతే ఇలాగే నించుంటాను. దేనికి లొంగాడు? ఎప్పుడో పృష్ణిగా ఉండగా చేసిన తపస్సుకి. వీడు నా కొడుకు, నేను తల్లిని, నా కొడుక్కి పంచ కట్టద్దు, పండగ వచ్చింది, పిల్లలందరికీ తలంటి పోశాను, ఆయనకేమో తలస్నానానికి అన్ని ఏర్పాట్లు చేశాను, మా అబ్బాయికి కూడా తలస్నానం చేయించాలి, ఇవాళ మా అబ్బాయికేమో చక్కగా ఇంకో పట్టు పంచ కట్టాలి, ఆయనకేమో కిరీటం పెట్టాలి, ఆయన మెడలో తులసి వెయ్యాలి, అన్నీ వేసి కాసిన అటుకులు బెల్లం తీసుకొచ్చి అక్కడ పెడితే తింటాడు, తిని అమ్మ అమ్మ పండగమ్మ అని సంతోషపడిపోతాడు అని మీరు ఇంట్లో కృష్ణమూర్తిని పెట్టుకుని ఆయనతో మానసికంగా ఒక